వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ రోజున్న రొటీనే కానీ ఇంకా ఏదో మీకు చూపించాలన్నట్టు ఈ వీడియో అయితే చేసిన. కొంచెం జల్దీ లేస్తేనే ఇంకా పనులు అయితే అలానే పడుకున్నాను అనుకో బద్ధకంతోన. ఇంకేం లే పనులు అక్కడనే ఉంటే మా విన్నుగాడు లేస్తే పని కూడా నన్ను చేసుకొని ఈరోజు ఏంటో 6:30కే మొత్తం వెలుతురు వచ్చేసింది. నేనే షాక్ అయినా చూసి, అందుకే మీకు కూడా డోర్ తెరిచి చూపిస్తున్నా ఎట్లా వచ్చిందో వెలుతురు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి పుష్ అవుతుంది అనమాట. మంచి మంచి కంటెంట్స్తో అయితే మీ ముందర ఉంటాను. ఇంకా ఏమేమి కంటెంట్స్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను అవైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయను. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ బ్రష్ అయితే వేస్తాను. ఇంకా ఏ పనులు ముట్టుకొని బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాకనే నేను పనులు అయితే స్టార్ట్ చేస్తాను. బయట వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఈరోజు ఎండ జల్దీ కొడుతుందని చెప్పిన కదా, మస్తు అనిపిస్తుంది. బయట ఎలా ఉంటుందో చూపించాలనేసి అయితే ఈ క్లిప్ తీసుకున్నా. మస్తు అనిపిస్తుంది మొత్తం గ్రీనరీ అయితే ఈరోజు. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాక అయితే ఇంకా గిన్నెలు అయితే బల్బా ఉండే. నైట్ టైం కొంచెం జల్దీ వండుకున్నా, కొంచెం ఐస్ నొప్పి అయినాయి అనేసి గిన్నెలన్నీ అలానే ఉండే. నేను డైలీ నైటే తోముకుంటా కానీ ఈరోజు ఇంకా మార్నింగ్ తోముకుంటున్నా. నైట్ టైం ఇంకా అంత ఓపిక అనిపించలేదు. ఇంకా మార్నింగ్ తోమేసుకుంటున్నా గిన్నెలన్నీ. ఎన్ని గిన్నెలు పడ్డా నేనే తోముకోవాలి, ఎవరైనా తోముతారో తప్పదు. సో అందుకే ఇంకా అన్ని నిదానంగా గిన్నెలు తోముకుంటున్నా. మళ్ళీ డోర్లు 2 క్లోజ్ చేసుకొని తోమాలి. ఇంత సౌండ్ వచ్చినా కూడా ఇద్దరు లేచి ఇంకా అరుస్తారు. ఇద్దరు అరుస్తారంటే మా విన్నుగాడేమో ఇంకా నన్ను సతాయిస్తాడు, మా హస్బెండ్ ఏమో ఇంకా అరుస్తాడు నా మీద. విన్నుగాడు సతాయించడం అంటే ఇంకా అసలు వానికి కంటిన్యూగా నిద్ర కరెక్ట్గా లేదంటే ఇంకా అయిపోయి ఆ రోజు నాకు ఇంకా చుక్కలు కనబడతాయి. ఏదో ఒత్తుకున్నట్టుంది, బ్లర్ అయిపోయింది వీడియో, ఏం అనుకోకండి. కంటిన్యూషన్ బాగానే ఉంటుంది. ఆడి వరకు ఎందుకో బ్లర్ అయినట్టు అయ్యింది మొత్తం. మరి కెమెరా దగ్గర జూమ్ అయిందో మరి ఎక్కడో తెలియదు. కానీ ఇట్లా మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, నైట్ రొటీన్ అట్లాంటివి ఏమన్నా వేస్తే నేను కొంచెం జల్దీ చేసుకుంటా. పనులు అనేవి కొంచెం లేట్ అవుతాయి కానీ ఇంకా కొంచెం జల్దీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియో తీసుకుంటే ఇంకా పనులు చేసుకోవచ్చు కదా. అదే ఒకవేళ విన్నగారు లేచినాక అట్లా వీడియో తీసుకుంటే పనులు చేసుకోవాలంటే ఇంకా నా వల్ల అస్సలు కాదు. సో అందుకే ఈరోజు వీడియో తీసుకుందామని ఫిక్స్ అయ్యా. మార్నింగ్ లేచేసి అయితే వీడియో తీసుకుంటున్నా. లేదనంటే ఇంకా నేను 7కి అట్లా లేస్తాను డైలీ అయితే. ఎందుకంటే మా హస్బెండ్ 9కి అట్లా వెళ్తాడు డ్యూటీకి కాబట్టి. హస్బెండ్ ఏంటంటే రోజు ఈ టైం అని అట్లా ఏమి ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పోతాడు కాబట్టి ఇంకా నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా లేసి ఒకరోజు 5కే లేచే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒక్కొక్క రోజు ఏమో 8:30కి కూడా లేస్తా, 9కి కూడా లేస్తా. అట్లా ఉంటుంది అనమాట నాది. బ్రష్ అయితే చేసిన కదా, ఇంకా ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ తాగుతా ప్రతిరోజు మార్నింగ్. అంతకు మించి నేను వేసే చాయ్ కాఫీ అట్లాంటివి ఏం లేదు. ఫస్ట్ హాట్ వాటరే. ఇంకా చాలా డేస్ నుంచి ఇంకా వేడి నీళ్ళు అలవాటు అయిపోయినాయి పొద్దున చలికాలం నుంచి. సో అదే రూల్ పాటిస్తున్నాను. ఇంత ఎండలు కొడుతున్నా కానీ కొంచెం వేడి నీళ్ళు తాగకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది మార్నింగ్. ఎవరికైనా టైట్గా అనిపించిన కడుపు మోషన్ ఫ్రీ లేకుండా ఒక వారం రోజులు కంటిన్యూ ఇది ఒకసారి అయితే టిప్ ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. అలా మధ్యలో మధ్యలో టిప్స్ కూడా చెప్పేస్తున్నారు నేను పాటించే టిప్స్. మా వారు కూడా లేచిండు, ఇంకా డ్యూటీకి టైం అవుతుందని ఇంకా తయారవుతుండే. ఇంకా నేను అతని కోసం అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసిన. ఈ రోజు అయితే ఇంకా దోశ చట్నీ, ఇంకా దోశ అయితే వేస్తున్నా. టిఫిన్స్ కూడా డైలీ ఏం చేయను, ఎందుకంటే మా హస్బెండ్ జల్దీ పోయిండంటే ఆ రోజు ఇంకా టిఫిన్ చేయడు, అది వేస్ట్ అయిపోతుంది. నేను కూడా తినను, అతను తినడని. ఒకవేళ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంకా టిఫిన్ చేస్తే. ఈరోజు కొంచెం లేట్ వెళ్తుంది కాబట్టి ఇంకా ఈరోజు దోశ అయితే వేస్తున్నా. ముందు రోజు నైటే నేను కనుక్కుంటా ఇంతకు నువ్వు ఎన్నిటికి వెళ్తావు, నేను టిఫిన్ చేయాలన్నా వద్దా అనేసి అడుగుతా. దాని తర్వాత ఇంకా ఏం చేయాలనో ఆలోచిసుకుంటా. అంటే అతను తినకపోతే ఇంకా నేను ఒక్కదాన్ని ఏం చేసుకొని తినాలి అన్నట్టు ఇంకా లేజీగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా నేను కూడా అది ఏం చేసుకుని తినా. అతను తింటేనే ఇంక ఇద్దరం కలిసి తినేస్తాం మార్నింగ్. ఒక పక్క పాలు మా వెన్నుగాని కోసం, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇంకా దోశ వేస్తున్నా. వాడు లేవగానే ఇంకా కొంచెంసేపు వేడి వాటర్ వాడు కూడా తాగుతాడు డైలీ. దాని తర్వాత ఇంకా వానికి ఒక గ్లాస్లో పాలు ఇస్తే తాగుతాడు వాడే. ఇంకా పాలు తాగిన తర్వాతనే మనకు టిఫిన్ చేపిస్తాడు డైలీ. ఇంకా కాబట్టి తినేది దోశ. ఒక పెద్ద గ్లాసుడు పోస్తే ఒక చిన్న గ్లాసుడికి మినపప్పు అయితే వేస్తా. కొన్ని అటుకులు వేస్తే మంచిగా క్రంచీగా వస్తాయి. రైస్ వేసినా కూడా ఏం కాదు, అదే ఉడకబెట్టిన మిగిలిపోయిన అన్నం వేసినా కూడా మంచిగా క్రంచీగా వస్తాయి. మా హస్బెండ్ కోసం అయితే ఇంక ఎగ్ దోశ అయితే వేసి ఇస్తున్నా నేను. ఎగ్ దోశ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడే తింటా, అంతగా ఎక్కువ ఏం తినను. తినాలనిపించిన మాత్రం మంచిగా వేసుకొని ఒక్కదాని కూర్చొని తింటా. అయితే మీకు దోశ మ్యాటర్ చెప్తా వినండి. మేమున్న సైడ్ దోశ కాస్ట్ వచ్చేసి 180 రూపాయలు. కరెక్ట్ అర్థమైందా, 180 రూపాయలు. మన సైడు 50 రూపీస్, 30 రూపీస్ మహా గొప్ప. ఇక్కడనేమో 180 రూపీస్. అసలు షాప్ పెట్టుకున్నోడు బతకొచ్చు. అయితే నాకెట్లా తెలుసు అంటే మా పక్కన వాళ్ళకు దోశ అంటే ఇష్టం. అంటే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ సైడు పూరి, చోలే, ఇంకా పరోటాలు ఇవే ఉంటాయి. ఇంకా దోశలు, ఇడ్లీలు తెలియదు కదా. సో నేను ఒకరోజు దోశ వేసి ఇచ్చిన పిల్లలకి. ఇంకా ఆ రోజు టేస్ట్ బాగుందంటే వాళ్ళ ఇంట్లో ఒకరోజు చేసి ఇచ్చిన. మీరు ఎప్పుడైనా తిన్నారా అంటే మేము బయట తెచ్చుకుంటాం వారానికి ఒకసారి అట్లా పిల్లలు అడిగినప్పుడు. ఒక్క దోశ 180 రూపాయలు తీసుకుంటారని హిందీలో చెప్పారు. నేనైతే షాక్ అయిపోయినా. 180
ఈడ షాప్ పెట్టుకొని కానీ బతికితే మంచిగా కోటీశ్వర్లు కావచ్చురా బాబు అనుకున్నా నేను. దోసలు కూడా ఎట్లుంటాయంటే మొత్తం వైట్ కలర్‌లో ఉంటాయి. అసలు అది తినబుద్ధి కూడా కావు అని వాళ్ళు చెప్తుంటే నేనేసి ఇచ్చిన దోసకి అది కంపేర్ చేసిండ్రు వాళ్ళు. అసలు ఏం బాలేవు మొత్తం వైట్‌గా ఉన్నాయి. నువ్వు వేసినవి మంచిగా వచ్చినాయి. సేమ్ మీ సైడ్ ఉన్నట్టున్నాయి అని అంటారు. మరి మన సైడ్ మనలానే ఉంటాయి కదా! ఇక్కడ మాత్రం ₹180 చూడండి ఇట్లా దోచుకుంటున్నారు. ఇంకా ఇడ్లీ రేట్ ఎంతనో ఇంక తెలీదు గానీ, ఈ దోస రేట్ మాత్రం మరీ ఘోరంగా పెట్టిండ్రబ్బా! అసలు బతుకుతున్నాడు ఎవడో గాని షాప్ పెట్టినోడు. మా హస్బెండ్ అంటాడు, "అబ్బా! మనం ఒక షాప్ పెట్టుకుందాం" అంటే, "నువ్వు ఆర్మీ జాబ్ వదిలేయి ఇది పెట్టుకుందాం" అనంటే ఫుల్ నవ్వుకుంటాం ఇద్దరం. ఈ దోస మ్యాటరే మస్తు అనిపిస్తది. ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది. అంటే మీకు కూడా తెలీదు కదా ఇక్కడ కాస్ట్‌లు ఎట్లుంటాయో. సో, అందుకే చెప్పిన ఈ మ్యాటర్ నేను. నేనింక దోసది ఇది రెసిపీ అయితే ఇద్దరు ముగ్గురికి చూపించిన. అంటే వీళ్ళకి తెలీదు కాబట్టి ఇంక నేను ఇద్దరు ముగ్గురికైతే నా పెంచు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏసి మరీ చూయించిన రోజులున్నాయి. కానీ ఎవరికీ రుణం ఉండదు ఇంగ అంతే ఇంగ. వీళ్ళేంటంటే అప్పటి పూర్తికే గుర్తుపెట్టుకుంటారు. తర్వాత గుర్తుపెట్టుకోరు. నాకు మెయిన్‌గా అంత ఎక్కువ హిందీ రాదు గాబట్టి, నేనొకటి జెప్తే వీళ్ళకొకటి అర్థమైతది. కానీ ఇప్పుడు అంత కొంచెం బెటర్ అయినా గాబట్టి, నేను మంచిగా నాకు హిందీ వస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడరు. హిందీ రానప్పుడైతే అందరూ మీద మీద పడి మాట్లాడుతుర్రు నాతోన. మా హస్బెండ్‌కైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఇంగ ఇల్లంతా సదురుకుంటున్నా. అదొకసారి చూడండి మంచమా ఇంకేమన్నా ఆడికి ఈడికి మొత్తం బట్టలే ఉన్నాయి. మా ఆయనైతే మొత్తానికి బట్టలు అక్కడోటి, ఇక్కడోటి ఇగ్గుతాడు. ఇంక దాన్ని మా వినుగాడైతే గుంజి గుంజేస్తాడు. రోజు హెల్త్ బాలేదని గమ్మునున్నామంటే, మిగతా రోజంతా ఇంగ మొత్తం పనంతా మన మీదనే పడతది. అదంతా స్ట్రెస్ అంతా మన మీదనే పడతది. యాక్చువల్‌గా ఏందంటే, ఈ మంచం పైన నేనొక బెడ్‌షీట్ ఏసి మంచిగా నీట్‌గా పెడతా. ఎవరైనా వచ్చినప్పుడు సడెన్‌గా కూర్చుంటారు కదా అని. అట్లా ఏం లే మా వినుగాడైతే ఆ బెడ్‌షీట్ కలర్‌గుంటది. బ్లూ కలర్ అనమాట. ఎత్తి కొడతది కలరు. అది మొత్తం పీకి పీకేస్తాడు. ఇంగ ఎందుకురా బాబు వాడు మళ్ళా తీయడం, నేనేయడం అయితదని ఇంగైతే నేను తీసేస్తా డైరెక్ట్‌గా. ఉత్తిగా మంచం పెడితేనేమో ఇట్లా ఆడికి ఈడికి ఇంక బట్టలైతే మొత్తం ఏస్తారు. నేను తీసే కొద్దీ మా హస్బెండ్ బట్టలేస్తాడు. మా విన్నుగాడు గుంజడం. సరిపోయినాం ముగ్గురం మేము. విన్నుగాడు లేచి కూడా చాలా సేపు అయితుంది. దోశలేసేటప్పుడు లేచిండు. నేను ఆ క్లిప్ తీసుకోలేదు. ఇంక లైట్ బంద్ ఉండే అనేసి. చూడండి ఇప్పుడు నేను ఇల్లు ఊడుస్తుంటే ప్రతిరోజు ఇదే ఉంటది. నా కాళ్ళ కాడనే దండలాడుతూ ఉంటాడు వాడు. అదేంటో నేను ఇల్లు ఊడిస్తే చీపురే కావాలంటాడు ఎక్కడ తిరిగి. ఈరోజైతే ఇంక అంత దగ్గర రాలేడు గానీ వీడియో తీస్తున్నందుకు చీపురు తీసుకొని ఊడుస్తాడంట. ఊడవడం అంటే మొత్తం అక్కడ దొబ్బుతాడు. నేను ఇక్కడ దొబ్బుకుంటూ వస్తే చెప్తాను అక్కడ దొబ్బుకుంటూ పోతాడు. ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు ఆ ట్రైపాడ్ నేను పెట్టుకున్నా కదా ఫోన్ ఆ ట్రైపాడ్‌ని పట్టుకొని ఇట్లా ఊపుతున్నాడు మొత్తము. ఇంక అది కూడా షార్టేజ్ అని మీరు అనుకోవచ్చు. నేను కావాలనికే ఇది డిలీట్ చేయలేదు. మీకు చూపిద్దామని వాడే చూడు దాన్ని తిప్పింది మొత్తం. పిల్లగాడు చూస్తే బుడ్డోడు గానీ శానా ఉన్నాయి వానికి తెలివి మాత్రం తక్కువ లేదు అస్సల. పిల్లలు మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తారు. మీ పిల్లలు కూడా అట్లనే మా విన్నుగాడైతే అట్లే నేను వద్దు వద్దు అంటే కూడా ఆ చీపురుని అట్లే తీసుకొని అట్లే ఊడుస్తాడు మొత్తము. ఇప్పుడైతే ఇంక అక్కడ వాళ్ళ పప్పతో ఉన్నందుకు సరిపోయింది. లేదు అనంటే ఇప్పుడు నాతో పాటు బయటకి ఉరికొస్తాడు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ 9కి వెళ్ళిపోవాలి. అయినా వాళ్ళ డాడీతోనే దండలాడుతున్నాడు. తిననీయడు, షూస్ వేసుకోనియ్యడు. అంతా పిచ్చి పిచ్చి లేపుతాడు మొత్తము. మాక్సిమం విన్నుగాడు పడుకున్నప్పుడే పనులన్నీ చేసుకోవాలని ట్రై చేస్తా. కానీ అదంతా కానే కాదబ్బా! అది కలలో మాత్రమే జరిగేటట్టుంది. ఇంత సౌండ్ వచ్చినా కూడా వాడు లేచి కూర్చుంటాడు. నేను డైలీ ఊడ్చే కొద్దీ ఇంట్లో చెత్త ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. పెద్ద షార్టెడ్ ఎళ్తది చూడండి. మరి మొత్తం పదును కదా! పదును వల్ల అంతా సిమెంట్ కాదు సారీ సున్నం రాలి పడతది. దానివల్ల అదే ఎక్కువ. బయట కూడా నిన్న ఈవినింగే గడ్డి కట్ చేసేటోడు వచ్చిండు. ఇంక బయట ఏం నిన్న ఊడవలేదు. ఈవినింగ్ 6కి అట్లా అయిందనేసి ఊడవలేదు. ఇంక మార్నింగ్ అదంతా ఊడ్చుకుంటున్నా. అదే బల్బాగుంటది మొత్తం చెత్త అయితే. ఏందంటే గడ్డి కట్ చేసేటోడు వారానికోసారి వస్తాడు. మొత్తం పెరుగుతది గడ్డి అనేసి. వాడు కరెక్ట్‌గా ఈవినింగ్ టైమ్ అన్నా, లేకపోతే మార్నింగే నన్ను నిద్ర లేపనీకనన్నా ఉరుకొస్తాడు అట్లే. ఇంక బట్టలైతే విండేసి ఆరేసిన. బట్టలు పిండుతుంటే క్లిప్ తీయడానికి కూడా ఆడసలు పెట్టుకోవడానికి చిన్న చిన్నగుంటాయి బాత్రూమ్‌లు. మా బయట మొత్తం ఇంక తీగలైతే 4, 5 ఉంటాయి. నేను ఇంక మా పక్కన మా పైనామె అయితే ముగ్గురం ఆరేసుకుంటాం. నేను లేచే కన్నా ముందే వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్‌లున్నాయి. సో, వాళ్ళు జల్దీ తీసుకొనొచ్చి ఆరేస్తారు. నేనైతే పోటాపోటీగా ఉతికి జల్దీ ఆరేస్తా. ఎందుకంటే నా దగ్గర వాషింగ్ మిషన్ లేనందుకు వాటర్ ఒడవవు కదా జల్దీ. వాళ్ళ దగ్గర డ్రై అయిపోతాయి మొత్తం. సో, అందుకే నేను పొద్దున్నే లేచన్నా గానీ బట్టలున్న రోజు బల్బాగుంటే బట్టలు ఫాస్ట్‌గా పిండుకోవడానికి బట్టల మీదనే ఉంటది మొత్తం. మాక్సిమం అయితే 2 డేస్‌కోసారి ఉతుకుతా. ఎందుకంటే ఎక్కువ పడ్డప్పుడు ఫాస్ట్‌గా పిండేయొచ్చు. అదే ఒకటే రోజునుంటే రేపు పిండుకుందాంలే అన్నట్టుంటది నాకు. అందుకే 2 డేస్‌కోసారి అయితే మొత్తం పిండేస్తా. ఎట్లెట్లనో ఎండ మాత్రం బాగా కొడుతుంది. అదే మధ్యాహ్నం వరకంగానే ఇంగ చేంజ్ కావాలి. నా బట్టలారవు 2 రోజులైనా బట్టలారవు పాడరవు. అందుకే ఈరోజు డౌట్ కొడుతుందబ్బా! ఈరోజు ఇంత ఎండ కొడుతుందంటే మధ్యాహ్నం మరి ఎంత వర్షం పడాలనో ఏం కథనో. ఈడ ఎట్లుంటదంటే ఫుల్ ఎండ కొట్టిందంటే పక్కా వర్షం పడతది. వర్షం పడితేనేమో ఫుల్ ఎండ కొడతది. ఇదేందేమో ఈరోజు ఎక్కువైతే ఎవ్వరు ఆరేయలే. మా పక్కనామె ఆల్రెడీ ఆరేసింది చూడండి. పక్కన కనబడుతున్నాయి కదా! పనంతా అయిపోయినంక ప్రశాంతంగా కూర్చొని తింటే ఎంత ఫీల్ ఉంటదబ్బా! అది కాక నా ఫేవరెట్ ఎగ్ దోశ తింటున్నా. ఇంట్లో పనుందంటే అసల తిండి కూడా వదలవు. ఇప్పటికి మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి కింద. అంటే అప్పుడు నాకు వినుగానికైతే ఒక యుద్ధమే జరుగుతదనుకోండి. తినేదన్నా కావాలంటాడు. లేకపోతే ప్లేట్ అన్నా కావాలంటాడు. రోజు ఇదే ఉంటది మా ఇద్దరి లొల్లి.
సో ఇదన్నమాట వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.